వరంగల్ బైపాస్ రోడ్ పేరుగాంచిన పోతన్న నగర్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. మణిదీపం గార్డెన్ నుంచి రామన్నపేట అమరవీళ్ల స్తూపం వరకు 1/2 కిలోమీటర్ వరకు గుంతలు ఏర్పడ్డాయి. 3-4 చోట్ల పెద్ద గుంతలు ఉండటంతో రాత్రి వేళ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు అధ్వానంగా మారడంతో ఒకవైపు మాత్రం రాకపోకలు సాగుతున్నాయి. ములుగు రోడ్డు వైపు నుంచి ఖమ్మం రోడ్డు హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్లేందుకు దారిగా భారీ వాహనాలు ఇటు నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఈ సందర్భంగా వాహనదారులు మరియు నివాసులు మాట్లాడుతూ రోడ్డు అజ్ఞానంగా అధ్వానంగా ఉందని పలుమార్లు వరంగల్ ఆర్ఎన్బి అధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఒక్కసారి కాలనీ వాసులు స్వచ్ఛందంగా గుంతలు పూడ్చుకున్నాం, కొత్తగా తారు రోడ్డు వేయాలని వారు కోరారు. కానీ మాది ఇక్కడ మాకు సైడ్ కాలువ లేదండి. సైడ్ కాలువ లేక మేము ఇంట్లో నుంచి డైరెక్ట్ పెద్ద మూర్లకు కనెక్షన్ కలుపుకున్నామండి. ఈ హెవీ లారీలు పోవడం ద్వారా ఆ పైపులు డ్యామేజ్ అయ్యి ఆ వాటర్ బయటకు వచ్చి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయ్యిందండి. ఆ రోడ్డు రిపేర్ చేయడం ఆర్ఎండ్బిలో కంప్లైంట్ చేస్తాం, మున్సిపాలిటీలో కంప్లైంట్ చేస్తాం, మా మేయర్ గారికి కంప్లైంట్ చేస్తాం. ఎవరు చేసినా కూడా ఎవరు పట్టించుకుంటారు లేదు. ఇప్పటికైనా కూడా కనీసం సైడ్ కాలువ వచ్చి ఈ రోడ్డు రిపేర్ చేసి, సైడ్ కాలువ లేకుండా రోడ్డు రిపేర్ చేసినా కూడా మళ్ళీ తాత్కాలికంగా అయితే మళ్ళీ రోడ్డు ఖరాబ్ అయితేనే ఉంటుంది. కాబట్టి సైడ్ కాలువ వచ్చుకుంటూ ఆ రోడ్డు రిపేర్ చేస్తే ఇది వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. వాళ్ళు పడిపోయి మా ముఖం చూసి మా మీద సీరియస్ అవుతా ఉన్నారు. ఏంటండి మీ ఇంటి ముందు ఇట్లున్నది పట్టించుకుంటారా మీరని. అయ్యా మేము చెప్తాను, మున్సిపాలిటీ వాళ్ళకు ఆర్ఎండ్బి వాళ్ళకు అందరికి చెప్తానండి. వాళ్ళు వత్తాను చూస్తాను పోతాను. వాళ్ళు కూడా ఈ మన గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. వాళ్ళు రేపంటాలు మా పంటాలు మొన్న ఒకసారి దగ్గర కలిస్తే ఫారెస్ట్ సార్ దగ్గర కలిస్తే వచ్చే వర్షాకాలంలో చెట్లు కొట్టేసి వేరే చెట్లు పెట్టిస్తామని అంటారు. కానీ అప్పటిదాకా మాకు ఇబ్బంది అవుతుందండి ఆ చెట్లతోని. ఇది కూడా సౌకర్యంగా మాకు చేయించగలరని మన నా పేరు వీరారెడ్డి అండి. నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ అండి. దయచేసి మాకు ఈ సౌకర్యం కల్పించగలరని కోరుతున్నాము. 29వ డివిజన్లోని పోతన రోడ్డు రామన్నపేట బైపాస్ 12 ఊరిల వరకు రోడ్లు అధ్వానంగా మారాయి. పలుమార్లు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఆర్ఎండ్బి అధికారులకు చెప్పినా, మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు దరఖాస్తులు పెట్టినా కూడా పట్టించుకునే అధికారులు లేరు. దయచేసి ఈ యొక్క పోతన్ నగర్ రోడ్డు గుంతలు మాయంగా ఉండి గత సంవత్సరం నుంచి వెళ్ళి మేము స్థానిక నాయకులమై ఉండి ఆ గుంతలను మేమే సొంతంగా పూడ్చుకోవడం జరిగింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు నాయర్ రేజర్ రెడ్డి గారు చొరవ తీసుకొని, అలాగే మన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాన్ని కూడా ఈ యొక్క రోడ్లను బాగు చేయాలని చెప్పి మేము మనవి చేస్తున్నాము. రాత్రి వేళలో వచ్చేపోయేవారు యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు కాళ్ళు చేతులు విరుచుకొని పడే అవకాశం ఉన్నది. పలుమార్లు కూడా వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి పడిపోయే కాళ్ళ రెక్కలు కూడా విరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ యొక్క బైపాస్ రోడ్డు మంచిగా తార్ రోడ్డు వేసి రాకపోకలు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 29వ డివిజన్ అధ్యక్షులు ఉడకల్ల సదాం విన్నవించుకుంటున్నాను.